సర్వాధికారియు నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్త నామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకు ఎదురు చూస్తున్న మీ అందరికీ ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ తరపున మా శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా, ఈరోజు నుండి హైదరాబాద్లో పటాన్ చెరువు ప్రాంతంలో మన ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ యాన్యువల్ కన్వెన్షన్స్ ప్రారంభం కాబోతున్నాయి. ప్రార్థించండి. ఏమాత్రం అవకాశం ఉన్నా పాలు పంపులు పొందడానికి ప్రయత్నం చేయండి. దూర ప్రాంతాల్లో ఉన్నవారు తప్పక లైవ్ చూసి ఆశీర్వదించబడగలరని ప్రేమతో మనవి చేస్తూ, ప్రాముఖ్యంగా ఈ కన్వెన్షన్ సందర్భంగా కొత్త ఆల్బమ్ కొన్ని పాటలు రిలీజ్ చేయటం జరిగింది. అతి శ్రేష్ఠుడా నా యేసయ్య ఓ దివ్యమైన పాట, రాతి హృదయాలలో రాగాలు పుట్టించేవాడని, ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి తీసుకుని వెళ్ళేవాడని, చక్కటి పదజాలాలతో ఒక అద్భుతమైన పాట. ఇప్పటికే కొన్ని వేల మంది ప్రజలు ఆ పాట విన్నారు, నేర్చుకుంటూ ఉన్నారు. అలాగే నేను దినం ఎవరు చూపగలరయ్యా నీలాంటి ప్రేమ, శాశ్వతమైనది, అమరమైనది అని ఓ దివ్యమైన పాట నిన్న రిలీజ్ చేశాం. అది కూడా కొన్ని వేల మంది ప్రజలు విన్నారు. ప్రత్యేకంగా ఈరోజు ఉదయం 10 గంటలకి నిన్ను నమ్మిన నా ఎడల కృపచూపు వాడో, దాటి వెళ్ళని దయగల దేవుడో అని ఒక క్రొత్త పాట రిలీజ్ చేయబోతున్నాం. 10 గంటలకు అప్లోడ్ చేస్తాం. వినండి, ఆశీర్వదించబడండి. ఈరోజు సాయంత్రం మన కన్వెన్షన్స్లో మరో కొత్త పాట రిలీజ్ చేయబోతున్నాం. దేవుని కృప ఈ సంవత్సరం మీ అందరి ప్రార్థన ద్వారా ఈ పరిచర్యలో ఉన్న ఆ లోయలు దేవుడు పూడ్చాడు. చక్కటి బహు అద్భుతమైన పాటలు ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించారు. వినండి, అనేకులకు షేర్ చేయండి. పాడుకుంటూ ఆధ్యాత్మికంగా బలపరచబడగలరని ప్రేమతో మనవి చేస్తూ, మంచిది. ఈ దినం ఓ ప్రత్యేకమైన వర్తమానం మీతో పంచుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు నా హృదయాన్ని పురికొల్పారు. చూడండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 66వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే ఒకసారి చూడండి. ప్రభు హస్తము అతనికి తోడయుండెను గనుక ఆ సంగతులను గూర్చి వినిన వారందరూ ఈ బిడ్డ ఎలాంటి వాడగునో అని వాటిని మనస్సులో ఉంచుకునిరి. ఎవరి బిడ్డ? బాప్తిస్మమిచ్చి యోహాను. నిండు వృద్ధాప్యంలో జకరియా ఎలిజబెతులకు పుట్టిన కుమారుడు బాప్తిస్మమిచ్చి యోహాను. ఆ బిడ్డను చూసినప్పుడు ఆ బిడ్డను గురించి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఈ బిడ్డ పెరిగి పెద్దవాడైన తర్వాత ఎలాంటి వాడవుతాడో, పెరిగి పెద్దోడైన తర్వాత ఈ బిడ్డ ఎట్టివాడవుతాడో అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీనికి 2 కారణాలు. ఒకటి, జకరియా ఎలిజబెత్తులు నిండు వృద్ధాప్యానికి వచ్చారు. ఈ అబ్బాయి యవన వయసుకు వచ్చేసరికి తల్లిదండ్రులు బ్రతుకుంటారో లేదో, ఒకవేళ చనిపోతే ఈ బిడ్డ ఎట్టివాడవునో, ఇట్టివాడవుతాడో ఒక ప్రశ్న. రెండవది, ఆ బిడ్డకు ప్రభు హస్తం తోడుగా ఉన్నట్లుగా అక్కడ ఉన్నవాళ్ళు చూశారు. ప్రభు హస్తం తోడుగా ఉన్న ఈ బిడ్డ ఎట్టివాడగునో అని అక్కడ కూర్చొని చూస్తున్న, అక్కడ నిలబడి ఉన్న వ్యక్తుల హృదయాలను తొలిచిన ప్రశ్న. ఈ మాట వింటున్న అయ్యలారా, మీ జీవితంలో కూడా దేవుడు మీకు ఇచ్చిన పిల్లల విషయమై వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో, రాబోయే దినాల్లో వీడి జీవితం ఎలా ఉంటుందో, నేను బ్రతుకున్న దినాల్లో వీడి క్షేమాన్ని నేను చూడగలుగుతానా, నేను బ్రతుకున్న దినాల్లో నా పిల్లల ఆశీర్వాదాన్ని కళ్ళతో నేను చూడగలుగుతానా, వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఏమవుతాడో అని ఓ ప్రశ్న నీ మనసును కూడా ఏలుబడి చేస్తూ ఉందా? బాప్తిస్మం ఇచ్చి యోహాను గూర్చి అందరూ ఇదే మాట్లాడుకుంటున్నారు. వీడు పెరిగి పెద్దవాడైన తర్వాత ఈ బిడ్డ ఎట్టివాడగునో. అవును, బాప్తిస్మం ఇచ్చి యోహాను పెరిగి పెద్దవాడయ్యాడు.
పెరిగి పెద్దవాడైన తర్వాత అతడు ఎట్టివాడయ్యాడో తెలుసా? మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనంలో ఓ చక్కటి మాట రాసింది. స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు. చూడండి ఆ మాట. 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. విన్నారా? లేఖనాల్లో రాయబడిన మాట. స్త్రీలు కనిన వారందరిలో బాప్తిస్మమిచ్చు యోహాను కంటే గొప్పవాడు లేడు అంటాడు. స్త్రీ అంటే ఆదాము కాలం మొదలుకొని, అనగా అవ్వమ్మ కాలం మొదలుకొని, అవ్వమ్మ కయ్యను హేబేలును కంది. రైట్? కయ్యను హేబేలు కంటే గొప్పవాడు బాప్తిస్మమిచ్చు యోహాను. యోకెబెదు మోషే, అహరోను, మిర్యామీలను కంది. యోకెబెదు కన్నా పిల్లల కంటే బాప్తిస్మమిచ్చు యోహాను మిక్కిలి గొప్పవాడు. ఎంత విచిత్రమో చూడండి. షారమ కన్నా ఇస్సాకు కంటే, యాకోబు కన్నా యోసేపు కంటే, యెషీ కన్నా దావీదు కంటే ఇతడు స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడు అని రాస్తుంది. దైవజనమ, నీ జీవితంలో కూడా నా పిల్లలు ఇట్టివారు అవుతారో అనే ఓ భయం నీ గుండెల్లో ఉందా? ఇలా పిల్లలు ఎలాంటి వాళ్ళు అవుతారో ప్రజలు గుసగుసలు మాట్లాడుతున్నారా? నా చేతులెత్తి దీవిస్తున్నా. దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలను మీరు బ్రతుకుతున్న ప్రాంతాలలో, మీ రక్త సంబంధికుల్లో, మీ తోబుట్టోల్లో ఎవ్వరికీ కలగని ఘనత నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకు దేవుడు అనుగ్రహించునుగాక. మిక్కిలి గొప్పవారిగా దేవుడు వారిని ఆశీర్వదించి వర్ధెల్ల చేయునుగాక. అయితే ఒక మాట, బాప్తిస్మమిచ్చు యోహాను అంత గొప్పవాడవటానికి కారణం చెప్పంటారా? యేసయ్య అంటారు, తన్ను తాను తగ్గించుకునేవాడు గొప్పవాడు అవుతాడు. మీరు ఎరుగుదురు కదా ఈ మాట. ఆ మధ్య ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, రాజమండ్రి ఎంపీ, మాజీ ఎంపీ, వారు మాట్లాడుతూ బైబిల్లో కొన్ని కొటేషన్లు ఉంటాయి, నాకు భలే ఇష్టం. నేను ఇష్టపడే కొటేషన్లో ఒక అద్భుతమైన కొటేషన్, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడు, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు. ఆ మాట అక్షర సత్యం. ఆ మాట అంటే నాకు చాలా ఇష్టం అని ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడిన ఒక అద్భుతమైన మాట. నిజమే, బాప్తిస్మమిచ్చు యోహాను తను తాను తగ్గించుకునేవాడు కాబట్టి స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పవాడయ్యాడు. తల్లి, చెల్లి, తమ్ముడు, అన్న, నీ జీవితంలో తగ్గించుకోవటం నేర్చుకో. దేవుడు నీకు ఇచ్చిన పిల్లలకు తగ్గింపు, దేనత్వం నేర్పు. వాళ్ళు తగ్గింపుతో మాట్లాడేటట్లు, ఎదుటివారిని గనులుగా ఎంచి గౌరవంగా మాట్లాడేటట్లు, ఇది గనక నీ పిల్లలకు నువ్వు నేర్పగలిగితే, ఈ బిడ్డ ఎట్టివాడవునో భవిష్యత్తును గురించి కలవరపడుతున్నావా? స్త్రీలు కనిన వారందరిలో యోహాను మిక్కిలి గొప్పవాడైనట్లుగా నీ పిల్లల్ని దేవుడు అలా ఆశీర్వదించునుగాక. యోహాను బాగా తగ్గించుకునేవాడా? చూడండి, లూకాసు వార్త 3వ అధ్యాయం 16వ వచనం నేను మీతో పంచుకుంటాను. యోహాను, నేను నీళ్ళల్లో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తివంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను పాత్రుడను కాను, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిస్మం ఇచ్చును. విన్నారా? యేసుక్రీస్తు వారి గూర్చి బాప్తిస్మం ఇచ్చి యోహాను మాట్లాడుతున్న మాట. నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాను. చెప్పుల వారు విప్పుటకైనా అనే మాట ఉందే, యూదులు ఒక మనుషుని ఎదుటి ఎంతైనా తగ్గించుకుంటారు. ఒక దాసుడు యజమానుడి ఎదుటి ఎంతైనా తగ్గించుకుంటాడు. అయితే ఎంత తగ్గించుకున్నా
ఏ దాసుడు యజమానుడి కాళ్ళు పట్టుకోవటం కానీ, యజమానుడు చెప్పులు చేత్తో ముట్టుకోవటానికి కానీ దాసుడు కూడా ఇష్టపడ్డట. చెప్పులు పట్టుకోవటానికి దాసుడు కూడా ఇష్టపడ్డట. విచిత్రం. దాసుడు కూడా ఆ పని చేయటానికి ఇష్టపడ్డే యేసుక్రీస్తు వారి చెప్పుల వారు విప్పుటకైనా నేను యోగ్యుడను కాదు అని యోహాను అన్నాడు. అంటే యోహాను దాసుని కంటే దీనస్థితిలో ఉన్నవాడేమో అనుకునేరు గాక, దాసుని కంటే పేద కుటుంబంలో ఉన్నవాడేమో అని అనుకునేరు గాక. యోహాను గురించి చెప్పమంటారా? వాళ్ళ నాన్న ప్రధాన యాజకుడు, వాళ్ళమ్మ పెద్ద పాస్టరమ్మ గారు. విన్నారా? తల్లి గర్భంలో ఉన్నప్పుడే పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నవాడు యోహాను. మానవ భాషలో చెప్తా, యేసుక్రీస్తు వారి తల్లిదండ్రులు ఎవరు? సాధారణమైన వడ్రంగి, కార్పెంటర్. యేసు ప్రభు తండ్రి కార్పెంటర్ అయితే యోహాను తండ్రి ప్రధాన యాజకుడు. ఇప్పుడు ప్రధాన యాజకుడికి ఆ రోజుల్లో ఇజ్రాయేల్ దేశంలో ఉండే హోదా ఏంటి? రాజంతో యాజకుడు అంత. కొన్ని సందర్భాల్లో రాజును కూడా శాసించగలిగే అధికారం ప్రధాన యాజకుడికి ఉందిగా. మరి అలాంటి గొప్ప తండ్రి కడుపున పుట్టి ఒక వడ్రంగి వాని కుమారుని గురించి మాట్లాడేటప్పుడు ఆయన చెప్పుల వారు విప్పుటకైనా యోగ్యుడను కాదు. ఎంత తగ్గించుకున్నాడు? ఆ తగ్గింపే యోహాను శిఖరాల మీద కూర్చోబెట్టింది. అమ్మా, అయ్యా, దేవుడు నీకు ఇచ్చిన నీ పిల్లలకు కూడా తగ్గింపు నేర్పు, దీనత్వం నేర్పు, ఎదుటివాడిని గురించి గౌరవంగా మాట్లాడే ఆ సంస్కారాన్ని నేర్పు. ఇది కనుక నువ్వు పిల్లలకి నేర్పగలిగితే వారిని గూర్చి నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు. వీడి భవిష్యత్తు ఎలా ఉంటుందో నువ్వు అలా పెంచితే నీ పిల్లల మీద దేవుని హస్తం నిలిచి ఉంటుంది. యోహానుకు యెహోవా హస్తం, దేవుని హస్తం తోడుగా ఉంది అని రాసిందే. ఈ దినం నా చేతులెత్తి దీవిస్తున్నా, నీకు దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకు నీ దేవుని హస్తం తోడుగా ఉండునుగాక. రైట్? ఈ బిడ్డ ఎట్టివాడగును అని అన్నారు కదా. ఎట్టివాడయ్యాడు యోహాను? చూడండి, మార్కు సువార్త 6వ అధ్యాయం, మార్కు సువార్త 6వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చూడండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గురించి హేరోదు ఆలోచిస్తున్న ఆలోచనలు చూడండి. 19వ వచనం, 6:19. హేరోదియ అతని మీద పగబట్టి అతన్ని చంపింపగోరెను గాని ఆమె చేత కాకపోయాను. ఎందుకనగా యోహాను నీతిమంతుడును పరిశుద్ధుడునగు మనుష్యుడని హేరోదు ఎరిగి. విన్నారా? నీతిమంతుడు, పరిశుద్ధుడు అని హేరోదు ఎరిగి, ఈ మనుషుడు నీతిమంతుడు, పరిశుద్ధుడు. ఈ బిడ్డ ఎట్టివాడగునో దేవుని హస్తం తోడుగా ఉంది. ఈ బిడ్డ ఎట్టివాడగునో అంటే ఎట్టివాడయ్యాడు? పరిశుద్ధుడయ్యాడు. ఎట్టివాడయ్యాడు? నీతిమంతుడయ్యాడు. బా, ఇంకోసారి చెప్పంటారా? ఇతడు ఎట్టివాడవుతాడో అని ఆ బిడ్డ భవిష్యత్తు గురించి వారు మాట్లాడుతుంటే, ఎట్టివాడవుతాడో అనుకున్న ఆ బిడ్డ పరిశుద్ధుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు. ఎవరన్నారు ఈ మాట? హేరోదు. హేరోదు ఎవరు? తన తమ్ముడి భార్య మీద కన్నేసి తన తమ్ముడు భార్య మీద కన్నేసి తమ్ముడు భార్యను తన భార్యగా చేసుకోవటానికి తమ్ముడిని నిర్దాక్షిణ్యంగా చంపించిన కర్కోటకుడు. విచిత్రం తెలుసా? అలాంటి కర్కోటకుడు కూడా యోహాను గురించి మాట్లాడతాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. నా చేతులెత్తి దీవిస్తున్నా, యోహానుకు ఏ హస్తం తోడుగా ఉందో అదే దేవుని హస్తం నీకు తోడుగా, నీ గర్భాన పుట్టిన నీ పిల్లలకు తోడుగా యేసు నామములో దేవుని దయాహస్తం తోడుగా ఉండునుగాక. యోహాను బ్రతికింది 40, 70, 80 సంవత్సరాలు, దీర్ఘకాలం ఏం బ్రతకల.
జస్ట్ 33.5 సంవత్సరాల లోపు బ్రతికింది కొద్ది సంవత్సరాలే, కానీ ఓ పరిపూర్ణమైన బ్రతుకు బ్రతికారు. మీకు తెలుసా, జిమ్ ఎలియట్ అనే ఒక యవనస్తుడు ఎప్పుడు దేవుని ఇలా అంటూ ఉండేవాడు, దేవా పొడవాటి జీవితం నాకు వద్దు, కానీ నీలాంటి పరిపూర్ణమైన జీవితం నాకు దయచేయి. వాహ్, విన్నారీ మాట? పొడవాటి జీవితం, నిండు నూరేళ్ళు అంటారే, ఇస్తే ఇవ్వు, అది వేరే సంగతి. పొడవాటి జీవితం నాకు వద్దు, కానీ నీలా పరిపూర్ణమైన జీవితం నేను జీవించాలి. ఇది యోహాను జీవితంలో వర్తిస్తుంది. దైవజన్మ, యోహాను నీతిపరుడుగా బ్రతకటానికి జకరియా ఎలిజబెత్తుల గురించి ఏమని రాస్తుందో తెలుసా? వీరు దేవుని సకల విధమైన ఆజ్ఞల చొప్పున నీతిమంతులుగా నిరపరాధులుగా నడుచుకున్నారు. తండ్రి నీతిమంతుడు కదా, తల్లి నీతిమంతురాలి కదా, పిల్లలు నీతిమంతులు కాకపోతే ఇంకేమవుతారు? ఓ తల్లి నువ్వు నీతిగా బ్రతుకు, ఓ తండ్రి నువ్వు నీతిగా బ్రతుకు. చెట్టు ఎట్టిదో ఫలాలు అట్టివే అని రాస్తుంది కదా. నిశ్చయంగా తల్లి తండ్రిగా మీరు నీతిగా బ్రతికితే మీ పిల్లలు నీతి కలిగిన వారు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. మీలో ఎవరైనా, అయ్యా నేను నీతిగానే బ్రతుకుతున్నా, నా భార్య నీతి కలిగిందే, ఎందుకో నా పిల్లలు దారి తప్పారయ్యా అంటే నేను నీతిమంతుని కాదా, నా భక్తిలో లోపమా అని మీలో ఎవరైనా అనుకుంటున్నారా? సుమి, మీ పిల్లలు దారి తప్పారంటే మీరు నీతి లేని వాళ్ళు అని నేను అనలేను. మనం భక్తిగా బ్రతికినా మన పిల్లల మీద లోకపు ప్రభావం పట్టాన్ని బట్టి కొన్నిసార్లు దారి తప్పుతారు. కానీ అభయ హస్తం ఏంటో తెలుసా? ఈరోజు దారి తప్పిన ఏ నాటికైనా నీ భక్తిని పిల్లల మీద పనిచేసి దారి తప్పిన నీ పిల్లలను మరలా దారిలోకి దేవుడు తీసుకొస్తాడు. దూరమైపోయిన పిల్లలను దేవుడు తనకు సమీపంగా తీసుకొస్తాడు. వేరు పరిశుద్ధమైతే కొమ్మలు పరిశుద్ధములే అని రాసింది కదా. తల్లిదండ్రులుగా వేరుగా ఉన్న మీరు నీతిమంతులుగా బ్రతుకుతున్నారు కదా. భయపడకండి, మీ పిల్లలు నీతిమంతులు అవటానికి దేవుడు కృప చూపిస్తాడు. రైట్? ఈ బిడ్డ ఎట్టివాడగునో అని మాట్లాడుతూ ఉంటే ఎట్టివాడయ్యాడు? స్త్రీలు కనిన వారందరిలో మిక్కిలి గొప్పోడయ్యాడు. ఎట్టివాడయ్యాడు? నీతిమంతుడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు. మూడవ మాట, యేసుక్రీస్తు వారు యోహాను గురించి సాక్ష్యం ఇస్తారు. చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయం 35వ వచనం. యేసుక్రీస్తు వారు సాక్ష్యం ఇస్తారు. ఇతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. ఎవరు యోహాను? ఇది ప్రభువారు ఇస్తున్న స్టేట్మెంట్. మండుచు ప్రకాశించుచున్న దీపం. విన్నారా? ఎవరు? బాప్తిస్మం ఇచ్చి యోహాను. ఆ దీపపు కాంతిలో మీరు నడిచారు అన్నాడే, నా చేతులెత్తి దీవిస్తున్నా. నీ పిల్లలను మండుచు ప్రకాశించే దీపాలుగా దేవుడు చేయునుగాక. ఆ దీపపు కాంతిలో అనేకులు నడవటానికి, ఆ దీపపు కాంతిలో అనేకులు బ్రతకటానికి దీపం ఉపయోగపడుతుంది కదా. అయితే సుమి, ఒక వ్యక్తి అలా ఒక దీపం వంటి వాడిగా మారాలంటే ఇక్కడ అంటాడు, మండుచు ప్రకాశించుచున్న దీపం. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుతూ ఉండాలి అని రాస్తుందిగా. బలిపీఠం మీద అగ్ని ఆరిపోకుండా నిత్యము మండుతూ ఉండాలంటే కట్టెలు మాంసం నిరంతరం కాలుతూ ఉండాలి. కట్టెలు కాలటం ఆగిపోయిందా? మాంసం కాలటం ఆగిపోయిందా? బలిపీఠం మీద నుంచి అగ్ని రాదు, బలిపీఠం మండుతూ ఉండదు. అది మండాలంటే నిరంతరం మాంసము కట్టెలు కాలుతూ ఉండాలి. తమ్ముడు, కట్టెగా పిలువబడుతున్న ఈ అవయవాలు, ఈ దేహం, మాంసంగా పిలువబడుతున్న నీ శరీర క్రియలు ప్రతి దినం వాక్యమైన అగ్ని చేత, పరిశుద్ధాత్మన అగ్ని చేత నిరంతరం నువ్వు కాల్చబడుతూ ఉంటే, కాల్చబడే వ్యక్తులలో నుండి ఓ తెలియని అభిషేకం లోకానికి బయలుదేరుతుంది.
అతడు సమాజానికి, లోకానికి దీపం వంటి వాడిగా మారిపోతాడు. యవన తమ్ముళ్ళు, యవన చెల్లెళ్ళు, మీతో ఒక మాట. యోసేపు అనేకుల జీవితాల్లో వెలుగును పంచేవాడిగా మారటానికి కారణం ఏంటో తెలుసా? బలిపీఠం మీద కట్టెలు మాంసం నిరంతరం కాలిపోతున్నట్లుగా తన శరీర కోరికలను యోసేపు కాల్చుకుంటూ వచ్చాడు. అందుకే ప్రకాశించే దీపమయ్యాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను 33 సంవత్సరాల్లోపే బ్రతికాడు. కానీ అద్భుతం, పొడవాటి జీవితం జీవించలేదు, కానీ పరిపూర్ణమైన జీవితం జీవించాడు. ఎందుకో చెప్పమంటారా? తన శరీరపు అవయవాలు బలిపీఠం మీద కట్టెలు నిరంతరం కాలుతున్నట్లు, బలిపీఠం మీద మాంసం నిరంతరం కాలుతున్నట్లు ఈ మాంస సంబంధమైన దేహం, అవును, కట్టెలుగా పిలువబడుతున్న ఈ శరీరాన్ని వాక్యం చేత, పరిశుద్ధాత్మ చేత నిరంతరము కాల్చుకుంటూ ఉన్నాడు గనుక అతడు ప్రకాశించే దీపమయ్యాడు. నా చేతులెత్తి దీవిస్తున్నా. నువ్వెక్కడ బ్రతుకుతున్నావో తమ్ముడా, చెల్లి, నువ్వు ప్రకాశించే దీపంగా ఉందువుగాక. అనేక చీకటి బ్రతుకులను వెలుగుతో నింపే జ్యోతిగా నా దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. రైట్? ఇతడు ఎట్టివాడగునో అని అందరూ మాట్లాడుకుంటూ ఉంటే, ఈ బిడ్డ ఎట్టివాడగునో అని అనుకున్న ఆ బిడ్డ స్త్రీలు కనిన వారందరిలో గొప్పవాడయ్యాడు, పరిశుద్ధుడయ్యాడు, నీతిమంతుడయ్యాడు, మండుచూ ప్రకాశించే దీపం వంటి వాడయ్యాడు. నా బిడ్డలు ఎలాంటి వాళ్ళు అవుతారో కలవరపడుతున్నావా? హృదయపు లోతుల్లో నుంచి నా ప్రభువును కోరుకుంటున్నా. బాప్తిస్మం ఇచ్చి యోహానుకు ఏ ప్రభు హస్తం తోడుగా ఉందో అదే హస్తం నీకు, నీ పిల్లలకు, నీ పిల్లల పిల్లలకు తోడుగా ఉండునుగాక. యోహానుకు తోడుగా ఉన్న హస్తం యోహాను జీవితంలో ఏది చేసిందో దానికి మించిన కార్యాలు యెహోవా హస్తం నీ పిల్లల జీవితాల్లో, నీ జీవితాల్లో జరిగించునుగాక. దేవుని హస్తం మనకు, మన పిల్లలకు తోడుగా ఉండునట్లుగా ఒక చిన్న ప్రార్థన చేస్తాను. సర్వశక్తి గల తండ్రి, బాప్తిస్మం ఇచ్చి యోహానుకు మీ హస్తం తోడుగా ఉంది. అతడు ఎట్టివాడయ్యాడో మేము విన్నాం. ఆ భక్తునికి తోడుగా ఉన్న హస్తం ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీరు తోడుగా చేయదురుగాక. మండుచూ ప్రకాశించే దీపాలుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా, లోకంలో బ్రతుకుతున్న ప్రజలందరికంటే గొప్పవారిగా ఒక్కొక్క బిడ్డను స్థిరపరిచి బలపరచుదురుగాక. అయ్యా, ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న యాన్యువల్ కన్వెన్షన్స్ కొరకు స్తోత్రాలు. మీ హస్తం మాకు తోడుగా చేయండి. చేతులెత్తి నీ ప్రజలను దీవిస్తున్నాను. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డకు మీ హస్తాన్ని తోడుగా చేసే సమస్త ఘనతలు మీరు పొందుకోమని యేసు నామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది ఉన్నాము తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ. కృపా సమాధానాలు మనందరికీ తోడయుండునుగాక. ఈరోజు 10 గంటలకి నిన్ను నమ్మిన నా యొడల ఒక క్రొత్త పాట రిలీజ్ చేయబోతున్నాం. వినండి, అనేకులకు షేర్ చేయండి. ఈరోజు రాత్రి స్వార్థ సభలో ఒక అద్భుతమైన వర్తమానం. రాతి హృదయాలలో రాగాలు పుట్టించే దేవుడు, రాతి హృదయాలలో రాగాలు ఒక సంచలనాత్మకమైన వర్తమానం పరిశుద్ధాత్మ దేవుడు వినిపించబోతున్నారు. పాలు పంపులు పొందండి, దైవ ఆశీర్వాదాన్ని పొందుకోండి. థ్యాంక్ యూ.